కోఆపరేట్ చేయరా. ఇంకొక్కసారి ఎవడైనా సరే నా అత్త కూతురు మీద చెయ్యేసాడని తెలిసిందో కొడకల్లారా, వాడింట్లో కాలుంటుంది, చెయ్యుంటుంది, ముక్కుంటుంది, మూతుంటుంది, ప్రాణం మాత్రం ఉండదు. రా బంగారం. ఆడు ఫేస్కి ఆడు మాట్లాడిన డైలాగ్ కి సంబంధం ఉందట్రా? కర్మరా బాబు. ఏంట్రా రే, జిమ్ మాస్టర్ లా ఉండి ఆ టీ మాస్టర్ గారి చేతిలో దెబ్బలు తిన్నారు? సిగ్గుగా అనుకోండి బాస్, అతను మా బాస్. ప్రతి నెల మమ్మల్ని డబ్బులు ఇచ్చి పోషిస్తున్నాడు. ఆ అమ్మాయిని మేము అప్పుడప్పుడు ఏడిపిస్తాం సార్. అతను వచ్చి ఆ అమ్మాయిని కాపాడతాడు. మేము ఎన్నో గెటప్ లేసి ఏడిపించినా ఆ అమ్మాయి మాత్రం తను లవ్ చేయడం లేదు. సెటప్ కోసం ఆడు గెటప్ లేస్తున్నాడంటే ఓకే, మీరు గెటప్ లేసి ఏం చేస్తారా? వృత్తి ధర్మం బాస్. కానీ ఒక్క విషయం రా, ఇంతకు ముందు మీ ఫైటర్స్ ప్రేమికుల్ని విడదీయడానికి పనిచేసేవాళ్ళు, కానీ ఫస్ట్ టైం రా కలపడానికి ప్రయత్నిస్తున్నారు. థ్యాంక్ యూ బాస్. ఐ లైక్ యూ రా. థ్యాంక్ యూ. కానీ థ్యాంక్ యూ. వెళ్ళండి. అన్నా, ఆ కామెడీ కరోడ్ లవ్ చేసే అమ్మాయి నువ్వు లవ్ చేయడం ఏంటన్నా? పైగా ఆడ అత్త కూతురన్నా. ఎదుటోడు విలన్ అయితే మనం యాక్షన్ రూట్ లో వెళ్ళొచ్చు, కానీ ఇటు కమిడియనే. సో మనం కమిడియన్ రూట్ లోనే వెళ్దాం. పదండ్రా. మన చిరకాల శత్రువు జనాన్ని వేసుకొస్తున్నాడు. వెపన్స్ రెడీ చేయండి రా. ఏంటి పళ్ళట్టుకుని వచ్చావు? పళ్ళిచ్చి పాత పగని చెరిపేద్దామని వచ్చాను. చెరిపేయడానికి ఇది ఇంటి ముందేసిన ముగ్గు కాదు, 3 తరాల పగ. తీరా తీరా. కత్తి అవసరం లేదు, నువ్వు ఊరుకో. ఆడు తెచ్చిన ఆరెంజ్ పళ్ళు తీరా. నువ్వు తీయమంటుంది దాన్నే. ఒల్చుకొని తింటే బాగుంటాయి. తొక్క తీయకుండా తోసేస్తారా మొసలి కుక్క. మీరందరూ ఇప్పటి వరకు నన్ను పగవాడిగానే చూసుంటారు. డెఫినెట్లీ. కానీ నేను మీతో ఉంటూ మీ ప్రేమను పంచుకోవాలనుకుంటున్నాను. ఒకప్పుడు మన 2 కుటుంబాలు పగతో కాకుండా ప్రేమతో ఉండేవి. 5 సంవత్సరాల నుంచి లేపని చేయని ఆరెంజ్ కోసం లేపావు కదరా మొసలు నా కొడక. ఎప్పుడైతే మన ఊరికి ఎలక్షన్స్ వచ్చాయో అప్పటి నుండి ప్రేమగా ఉండాల్సిన మన కుటుంబాలు పగతో రగిలిపోతున్నాయి. ఆ పగ 2 తరాలను దాటుకుంటూ ఇప్పుడు 3వ తరం దాకా వచ్చింది. దీనికి ముగింపు పలకడం కోసం నేనే మీ ముందుకొచ్చి నిలబడ్డాను. తాతా, నాకు చిన్నప్పుడు చందమామను చూపించి కథలు చెప్పేవాడివి. ఆ రోజు అమావాస్య, చందమామ రాలేదు. అయినా నువ్వు కథ చెప్పావు, గుర్తుందా తాత? చందమామ పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళిందని చెప్పావు కదా, గుర్తుందా? ఏ నాయనా, ఇంకా ఆ కథను జ్ఞాపకం పెట్టుకున్నావా? నువ్వు నాకెప్పుడైనా చెప్పావురా? 3 ఏళ్లకే ఆడికి 3 వచ్చే కథలు చెప్పావు కదరా మొసలు నా కుక్క. ఆ రోజు నుండి ఎప్పుడు చందమామను చూసినా మీరే నాకు గుర్తొస్తారు తెలుసా? బాధపడకండి, మీకు గతం గుర్తు చేసి బాధ పెట్టినట్టున్నాను. ఇప్పుడు ఎందుకు అందరూ అంత సెంటిమెంట్ ఫీల్ అయ్యి ఏడుస్తున్నారు? అయ్యో, ఇది చెప్పే సోది అంత సెంటిమెంట్ ఏం కాదే. మీరు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఆడు మన కుటుంబం గురించి ఏమనుకుంటాడు? అందరూ కళ్ళు తుడుచుకోండి. డాడీ కళ్ళు తుడుచుకో. తోడవరా కళ్ళు. రేయ్, నువ్వు చెప్పే ఎదవ సెంటిమెంట్లకి మా కుటుంబం పడిపోచ్చేమో గానీ నేను పడను. సెంటిమెంట్ లో కూడా సెటిల్మెంట్ ఎత్తుకునే క్యారెక్టర్ నాది. నువ్వు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు. తాతతో కథ చెప్పించుకో, బామ్మతో పాట పాడించుకో. ఐ డోంట్ కేర్. సరే, కానీ దానికంటే ముందు వచ్చే ఎలక్షన్ లో నువ్వు నాకు పోటీగా నిలబడినని ప్రమాణం చెయ్యి. భయపడుతున్నావా? లాకేశా. ఈ ఎలక్షన్ లోనే కాదు, ఏ ఎలక్షన్ లోనూ నీకు పోటీగా నిలబడినని ప్రమాణం చేస్తున్నాను. ఏంట్రా ప్రమాణం చేసేసావు? స్నేహం కోసం ప్రేమను త్యాగం చేసిన వాడిని చూశాను, నాయకత్వాన్ని త్యాగం చేసిన వాడిని ఇప్పుడు చూస్తున్నాను. నువ్వు నా ప్రాణ స్నేహితుడురా. తాత, బామ్మ, చూడండి మా స్నేహాన్ని. అత్త, చూసావా? గడ్డం చూసావా? చూడండి, చూడండి మా స్నేహితుడిని. అందరూ చూడండి. అరే, ఆగమన్నానా? అరే, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చినట్లేదే. ఎవరు బ్రదర్? సిస్టర్. నీకా? నీకు నా కాబోయే పెళ్ళం.